సంపాదించుకోవడానికి విధేయత కలిగిన వారముగా ఉండాలి. పరలోక రాజ్యము మనం పొందుకోవాలి అంటే, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే విధేయత అవసరం. విధేయత వలన దేవుని ఉన్నతమైన కనికరాన్ని మనం పొందగలుగుతాం. విధేయత అంటే ఒబీడియన్స్. ఇంకా విధేయత అంటే అర్థమైంది, చెప్పిన మాటను వినడం, చెప్పిన మాట ఎడల గౌరవము కలిగి ఉండడం. ఇంకా విధేయతలో ఒదిగి జీవించడం. ఇంకా విధేయతలో మనం చూస్తే తల్లిదండ్రుల పట్ల పిల్లలు విధేయులుగా ఉండడం, పెద్దల పట్ల చిన్నలు విధేయులుగా ఉండడం, భర్త పట్ల భార్య విధేయురాలుగా ఉండడం, అలాగే తల్లి పట్ల పిల్లలు విధేయులుగా ఉండడం. ఇట్లా మనం చూస్తే విధేయత అనే మాట మనం చూసినప్పుడు లోబడే మనస్తత్వం. ఇంకా దాన్ని ఏమన్నామంటే కొద్దిగా దగ్గరకు చేస్తే సర్దుకుపోయే కౌంటర్ మీద కౌంటర్ వేసే మనస్తత్వం కాదు. గమనిస్తాం, కౌంటర్ మీద కౌంటర్ వేసే మనస్తత్వం వల్ల ఉపయోగం లేదు, విధేయత వలన ఉపయోగం ఉంది. కనుక విధేయత అంటే మనందరికీ తెలుసు, తెలియని వారు ఎవరు. విధేయత యొక్క రూపం, దాని యొక్క గుణం, దాని యొక్క లక్షణం అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. కాకపోతే దాన్ని అవలంబించడం కష్టం. దాన్ని అవలంబించడంలో మనము కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటాం. విధేయతకు మీకు వ్యతిరేక పదాలు వచ్చా? వ్యతిరేక పదం ఏంది? విధేయత ఇంటూ అవిధేయత. విధేయత లేకపోతే, విధేయత లేని వారు ఏం కలిగి ఉంటారు? అవిధేయత కలిగి ఉంటారు. అవిధేయత కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అందుకనే జ్ఞాపకం చేస్తాడు, అవిధేయత వలన ఏమొస్తట? ఆజ్ఞను అతిక్రమించడం జరుగుతుంది. దాని వలన పాపం మన నెత్తి మీదకి. విధేయత లేకపోతే ఇంకేం కలిగి ఉంటాం? అవిధేయత మన మీద ముద్రపడతాం. ఈ అవిధేయత వలన ఏమి మనం సంపాదించుకుంటామంటే పాపాన్ని మూటగట్టుకుంటాం. అవిధేయత వలన పాపం మూట పెరిగిపోతా ఉంటే, ఈ అవిధేయతను మనం విడిచిపెట్టి విధేయతలోనికి వెళ్ళిపోయామనుకో ఏమవుతాం? పుణ్యాన్ని చిన్నగా మూట కట్టుకుంటూ ఉంటాం. కనుక విధేయత అవసరమని ఈరోజు 3 పాఠాలు చూద్దాం. 1వ సంకీర్తన, మొదటి సంకీర్తన ఎంతమందికి వచ్చు? ఇది అందరూ కంఠస్థ వాక్యమే కదా, ఎంతమందికి వచ్చు? మొదటి సంకీర్తన ఎంతమందికి వచ్చు? ఓకే, దాదాపు అందరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ కీర్తనలో 2 గురించి వ్రాయబడింది, 2 గ్రూపులు. ఎవరెవరు అంటే అక్కడ మనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 6వ మొదటి సంకీర్తన 6వ వచనం చూడండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియును, దుష్టుల మార్గం. ఇక్కడ 2 ఉన్నారమ్మా. ఎవరెవరా? నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. నీతిమంతుల మార్గం, దుష్టుల మార్గం. 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. నీతిమంతులకు ఒక మార్గం ఉంది, దుష్టులకు ఇంకొక మార్గం.
కనుక నీతిమంతులు వెళ్ళే మార్గంలో వెళితేనేమో, నీతిమంతుల మార్గంలో వెళితే దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని రాజ్యానికి వెళ్తాం, దేవుని యొక్క సంపదను మనం పొందుకుంటాం. దుష్టుల మార్గంలోకి వెళితే నాశనంలోనికి వెళతాం. మన యొక్క జీవితము అంతం, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట. ఇక్కడ రెండు మాటలు, నీతిమంతులు, దుష్టులు. నీతిమంతులు ఎలా ఉంటారు? మొదటి వచ్చిన చదవండి. నీతిమంతులు ఎలా ఉంటారు? దాన్ని కానీ ఇక్కడ 4 విషయాలు కనపడతా ఉన్నాయి. నడవడం ఒకటి, ఇంకొకటి నిలవడం, ఇంకొకటి కూర్చోవడం. ఏం లేదు, 3. నడవడం, తినండి, నడవడం, నిలవడం, కూర్చోవడం. ఇవన్నీ మనం సహజంగా చేసే పనులే కదా. ఎక్కడొక్కడ నిలబడతాం, ఎటో ఒక్కటి నడుస్తాం, ఎక్కడొక్కడ కూర్చుంటాం. కానీ ఇవే మన జీవితాన్ని శాసిస్తాయి, ఇవే మన పేరును మారుస్తాయి అని వాక్యంలో జ్ఞాపకం చేస్తాం. అవునా? ఈ చిన్న విషయాలే మన జీవితాన్ని మారుస్తాయా? అవును. కీర్తనకారుడు స్పష్టంగా చెబుతాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవడం. ఈ నడకలో ఎవరితో నువ్వు సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఎవరితో నడవాలి అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తాము. దుష్టులతో నీవు నడవకూడదు, దుష్ట సాంగత్యం చేయకూడదు, దుష్టులతో నీవు నడవడం ప్రారంభించకూడదు. ఎవరైనా దుష్టులు మంచివారు కాదని మనకు తెలిసినప్పుడు, లేక ఆ ఆలోచన మంచిది కాదని తెలిసినప్పుడు, రక్త సంబంధి అయినా, బంధుమిత్రులైనా, ప్రియ ప్రాణ స్నేహితులైనా ఆ ఆలోచనకు మనం కాదు ఇవ్వకూడదు. దుష్టుని ఆలోచన ఏం చేస్తే అది నాశనానికి నడుస్తుంది. కనుక నీ రక్త సంబంధులు, నీ బంధుమిత్రులు, లేక నీ ఇరుగు పొరుగు వారు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నీ ప్రాణ స్నేహితులు, లేక నీ నాయకులు, లేక నీ అధికారులు, ఎవరైనా సరే వారి ఆలోచన మంచిది కాకపోతే, గమనించాలి ప్రియ దేవుడు, వారి ఆలోచన మంచిది కాకపోతే ఆ ఆలోచనను నీవు ఏకీభవించకూడదు. జ్ఞాపకం చేసుకోండి. సమాధానం కొరకు వెంటాడాలి. దుష్టుడి యొక్క లక్షణాలు ఏంటి అంటే, దుష్టుడు ఇతరులకు హాని చేస్తాడు, దుష్టుడు దొంగతనాలు చేస్తాడు, దుష్టుని ఆలోచనలు గలిబిలి చేసే ఆలోచనలు, వివాదాలు పుట్టించే ఆలోచనలు, సమాధానం లేకుండా చేసే ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనలు దుష్టుడు చేస్తాడు. కనుక ఈ ఆలోచనలు అవి ఏవైనా, ఎందుకంటే మనకు తెలుసు ఏ ఆలోచన మంచిదో తెలుసు, ఏ ఆలోచన మంచిది కాదో కూడా తెలుసు. తెలియని మానవుడు అంటూ ఏమీ లేడు. అయితే మనం మనసు పెట్టాలి. ఏదైనా ఆ దుష్ట ఆలోచన వలన మనకు ముందు జరగబోయే నష్టాన్ని మనం గ్రహించి, వాడెంత ప్రాణ స్నేహితుడైనా మనం దానికి ఏకీభవించకూడదు. కనుక ప్రియ దేవునులారా జ్ఞాపకం చేసుకోండి, దుష్టుని ఆలోచన అది ఏదైనా ఆ ఆలోచనలో మనం నడవకూడదు. తగాదాలు
దుష్టుని ఆలోచన. పార్టీలు దుష్టుని ఆలోచన. ఐకమత్యత లేనటువంటి పరిస్థితులు, వర్గాలు దుష్టుని ఆలోచన. తాగుబోతనం దుష్టుని ఆలోచన. ఇలా మనకు తెలుసు ఏవి మనం దుష్టుని యొక్క ఆలోచనలో వెళ్తా ఉన్నాము. ఈ ఆలోచన నుండి మనం ఏం చేయాలట? బయటికి రావాలి. ఆ ఆలోచన ప్రకారం నడవకూడదు. అందుకనే కీర్తనల గ్రంథం 128వ సంకీర్తనలో అంటాడు, దేంతో నడవాలో? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ. దుష్టుని ఆలోచనలో నడవకుండా ఏ ఆలోచనలో నడవాలంట? ఆయన త్రోవలో, దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే త్రోవలో, దేవుడిచ్చే మార్గంలో మనం నడవాలి. ఆ మార్గం ఎలా తెలుస్తుంది అంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కనుక మొదటి రోజు మనం చెప్పుకున్నాం, ఇది ఒక పెద్ద ప్రసంగం అని. ఏ ప్రసంగం అది? మత్తయి సువార్త 5వ అధ్యాయం కాడి నుంచి 7వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగాన్ని. దీనిలోనే ఆ ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉంది. ప్రభువు వారు చెప్పాడు అని. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ప్రసంగాన్ని మనం బాగా చదివి పరిశీలన చేసుకుంటే మనం ఆయన త్రోవలో ఎలా నడవాలో కనుక ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో నడవడం వలన నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నడవడం అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంది? నిలవడం. ఎక్కడ నిలవడం అంట? పాపుల మార్గమున. అందుకని అంటారు కదా, తాటి చెట్టు కింద నిలబడ్డాడు ఏమనుకుంటారు? అక్కడ నిలబడితే మంచోడైనా తాగుతాడని. తాకాటి కాడ పోయి పాస్టర్ గారు కూర్చున్నానుకో ఏమనుకుంటారు? గర్భుడి అలవాటు ఉంది కనుక అక్కడ జ్ఞాపకం చేస్తాం. పాపుల మార్గమున నిలవకూడదు, నిలబడకూడదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది, అక్కడ కేకలు పడతా ఉంటాయి. మనసు ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉండదు. ఇంకొద్దిగా అవకాశం ఉంటే బర్రలు లేసి ఉరికిపోయి అక్కడ నిలబడతాం. ఇక్కడ ఎవరిని? కనుక ఏ మార్గంలో నిలవబడాలో అది మనం గుర్తుపెట్టుకోవాలి. పాపుల మార్గంలో నిలవకూడదు, మనం మంచి మార్గంలో నిలవాలి. పాపులు నడిచే త్రోవలో, పాపులు ఏ త్రోవలో నడుస్తారు? వారు దేవునికి విరుద్ధమైనటువంటి త్రోవలో నడుస్తారు. ఆ త్రోవలోనికి మనం వెళ్ళకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసి ఇదిగో ఈరోజు మా బంధువులందరూ వచ్చారు. మా అమ్మాయి పుట్టినరోజు లేకపోతే మా అబ్బాయి పుట్టినరోజు మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, ప్రార్థన పెట్టుకుంటున్నాం. నిజంగా ఈ గోళాలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థన పెట్టుకుంటాం.